నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్త సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిజ్ఞానం కలిగిన గుత్త సుఖేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి గాని వయసు గాని లేని చిల్లర వ్యక్తి గాదర్ కిషోర్ అని అన్నారు. ఒక ఉపాధ్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవాడిని గౌరవించే కనీస సంస్కారం లేని నీచుడు కిషోర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది చేసిన ఉద్యమాలను ఆయనే చేసినట్లు తన ఖాతాలో వేసుకొని తన వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువున ముంచింది ఎవరికి తెలియదా? ఉద్యమకారుడనని ఆ కోటాలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి నీ తుంగతుర్తి ప్రాంతానికి నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలకు నీ చరిత్ర అంతా తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమి కొట్టారన్నారు. కేవలం ఇసుక దందాన్ని వృత్తిగా మార్చుకొని 100 కోట్లు సంపాదించిన ప్రబుద్ధుడన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం పేరు చెప్పుకొని రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి నీ సొంతానికి వాడుకున్న చిల్లరగాడని అన్నారు. అలాగే కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఐతగోని స్వామిగౌడ్, అనీష్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రధాన కారకుడివే కిషోర్నని అధికారులను వేధించి వసూలు చేసిండని ఆరోపించారు. మహిళా లోకల్ బాడీస్లోని మహిళా ప్రజాప్రతినిధులను మరియు మహిళా కార్యకర్తలపై నీ అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపులు వాస్తవం కాదా? అదేవిధంగా పార్టీలో పలు పదవులను అమ్ముకున్న ఘనత గాదర్ కిషోర్కే వర్తిస్తుందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం దళిత బంధు పథకంలో తన బినామీలకు మరియు అనుచరులకు ఇప్పించి కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవం కాదా? తుంగతుర్తి నియోజకవర్గంలో కోకొల్లలుగా మాట్లాడుకుంటున్నారని దళిత బిడ్డ అని చెప్పుకునే నువ్వు నీ సామాజిక వర్గంలో ఉన్న వారిని కూడా ఎదగనీయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ వ్యవహరించిన వ్యక్తి కిషోర్ అన్నారు. మీకు అనుకూలమైన కలెక్టర్ను రంగారెడ్డి జిల్లాలో పెట్టుకొని కుంట్లూరు గ్రామ శివారులో భూ అక్రమ దందా చేసిన విషయం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన విషయం వాస్తవం కాదా? అక్రమ భూములు కొనుగోలులో కుటుంబ సభ్యులను విడదీసి వారి మరణాలకు కారణమైన అట్టి పాపాన్ని మూటగట్టుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నీ బినామీల రైసు మిల్లులకు పంపింది నిజం కాదా? దొంగ నోట్ల కేసులు, ఇసుక దందాలు, భూ కబ్జాలు, బ్లాక్ మెయిల్ చేసి అడ్డగోలుగా సంపాదించిన పెద్ద లుచ్చ అని తిట్టారు. నీ స్థాయి మరిచి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు జాగ్రత్తనని రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లుల యజమానులను బెదిరించి పీడీఎస్ బియ్యం అమ్ముకొని కోట్లకు కోట్లు సంపాదించాడని ఒక సామాన్య సాధారణ వ్యక్తి చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన ఆయనకు సిగ్గు రాలేదని మరోసారి గుత్త సుఖేందర్ లాంటి వ్యక్తి మీద ఒక్క మాట మాట్లాడినా నాలుక కోసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గాదర్ కిషోర్ అవినీతి చిట్టా చేసిన దందాలు వివరాల భాగోతం మొత్తం బయట పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఐతగోని స్వామిగౌడ్, వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, యామ దయాకర్, హరికృష్ణ, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ సజీవ, చిల్కరాజు శ్రీనివాస్, బకరం వెంకన్న, పిఎస్సిఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్, చెన్నగోని యాదగిరి, మైనారిటీ బీఆర్ఎస్ లీడర్స్ అనీష్, ముక్తాదర్, హన్ను తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మొన్న మరి ఆయన సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మొన్న మరి ఆయన అన్ని విధాలా తెలుసుకున్నటువంటి గాదర్ కిషోర్ గారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి వయసుకు పెద్దవాళ్ళైనటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మరి మాట్లాడిన దాని మీద మేమందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలం ఈరోజు సారు మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ 2 సార్లు శాసన మండలికి మరి ఈ విధంగా ఎన్నికైనట్టు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని
గాదర్ కిషోరు ఆ విధంగా మరి మాట్లాడకూడదు. గాదర్ కిషోరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని సారుకు క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి మాటలు అన్నట్టయితే మరి గాదర్ కిషోర్ గారు మరి తుంగతుర్తిలో ప్రజలు ఆయన్ని తిరస్కరించరు. అక్కడ ఉష్క దందా అనేకుంటున్నావు, అది రాదు, నువ్వే ఇంకా నష్టపోతావు. మరి ఆ విధంగా మరి ఇంకోసారి ఇలాంటి కూతలు కుయ్యకుండా మీరు సారుకు క్షమాపణ చెప్పి మీరు ఇక మళ్ళా ఒకసారి ఇటువంటి కూతలు కుయ్యకుండా ఉండాలని కోరుకుంటూ గాదర్ కిషోర్ గారి అనుచిత వ్యాఖ్యలకు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లాని అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందనేది ప్రజలందరికీ, నల్గొండ ప్రజలందరికీ తెలుసు. వనరులను కూడా ధ్వంసం చేసి ఇసుక మాఫియాని రాష్ట్రంలో అత్యధికంగా 1000 కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు. సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలుబెట్టి చూపెట్టలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడిని అయితా, నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఆయన వార్డు మెంబర్ కానించి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితంతో ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్టు సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు? ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజారిటీ రాలే నీకు. ఇవాళ నీ ఓటమి ఎంత? 1000 ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించరు. అది గుర్తించుకుంటే ఇంకనైనా బుద్ధి తెచ్చుకుంటావు. అది గుర్తించుకొని ఉండాలి. ఏదో మాట్లాడినావు నువ్వు, మొన్న ఏం మాట్లాడినావు? డైరీ గురించి మాట్లాడినావు. డైరీని, ఏ స్థాయిలో ఉన్న డైరీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు సువర్ణాక్షరాలతోటి డైరీ చరిత్రలో లిఖించబడి ఉన్నది. దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. డైరీ చైర్మన్ కోసం 1,30,00,000 రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడ వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా? చలో బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి, గడియారం సెంటర్లో పెట్టి కూర్చుందాం. అదే వ్యక్తి కాడ నువ్వు రాయల్ సెల్యూట్ మందు దాగి 6 లక్షల రూపాయలు బిల్లు చేసింది నిజం కాదా? ఇవన్నీ కూర్చుంటాం రండి. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? నీ సుఖేందర్ రెడ్డి ఏమన్నా దొంగ నోట్ల వ్యాపారం చేసిండా? సుఖేందర్ రెడ్డి ఏమన్నా వనరులను ధ్వంసం చేస్తుండా? ఆస్తుల ధ్వంసం చేసిండా? ఆ చరిత్ర అంతా మీది. మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడోని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాదర్ కిషోర్ గారు. నల్గొండ ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందుకనే జనాలు తిరస్కరించరు. మీరు ఇంటికి పోతే వార్డు మెంబర్లకు కూడా మీరు ఇక భవిష్యత్తులో కూడా మీరు పనికిరారు. దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచిగా ఉంటుంది. పార్టీ అయినా బాగుపడుతుంది. అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం, దీని వెనక అధిష్టానం ఉందా, కేసీఆర్ ఉందా, కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ, దాని ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత ప్రజలకే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గాదర్ కిషోర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మనోభావాలను ఒక టీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, గుత్తా అభిమానులని ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మంచి పనులు చేసి కింద లీడర్లు అందరూ ఏం చేస్తారంటే క్యాడర్ అంతా మా సార్ చాలా మంచోడు, మంచిగా మాట్లాడుతూ అంటాడు. ఇవాళ క్యాడర్ కింద ఏమని చెప్పుకోవాలి? మాట్లాడే మాట చూస్తే ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎమ్మెల్యేగా బీ ఫారం ఇచ్చిండు. ఎన్ని డబ్బులు ఇచ్చి మీరు బీ ఫారం తెచ్చుకున్నారు? కిషోర్ గారు, మీరు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎలాంటిదైనా ఒకటే, మీరు చేసిన మీ వయసుకు మీరు ఆయన విమర్శించడం సరి అయినది కాదు. మీ వెనుక ఉన్న పెద్దలు ఎవరు అందరికీ ప్రజలంతా జిల్లా వ్యాప్తంగా తెలుసు. రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఒక చండూరులో ధూమ్ధామ్ కార్యక్రమం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అధినేత చంద్రబాబుని ఎదిరించి కూడా చండూరు ధూమ్ధామ్ కార్యక్రమానికి సుఖేందర్ రెడ్డి గారు హాజరయ్యిండు ఆ రోజులల్లో. అప్పుడు సుఖేందర్ రెడ్డి గారికి మనకు పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు దూరం పెట్టిండు.